హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు దాదాపుగా ఖరారు అవుతుంది అనేటువంటి దాని మీద ఢిల్లీలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజున చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. చాలా స్పష్టంగా విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ యొక్క డిమాండ్లు ఏమిటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదో గొప్ప పార్టీ కాదు, బలమైనటువంటి పార్టీ కాదు. 2014లో వాళ్ళకు బలం ఉంటే బలం ఉండొచ్చేమో, కానీ ఈ రోజున బీజేపీ బలంగా ఉంది, మేమేం బలహీనంగా లేము, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అనేటువంటి విధంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది, మీకు ఎవరికన్నా అనుమానం ఉన్నాయా అనేటువంటి విధంగా కూడా మీడియా ముఖంగా ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాతో మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి స్థాయిలో జనరల్గా చర్చలు జరుగుతూ ఉంటాయి, ఇవి సాధారణం. మరి పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించలేదు, అదేవిధంగా అమిత్ షా కూడా ప్రకటించి ఉండలేదు. కాబట్టి అధికారికంగా మా కేంద్ర నాయకత్వం ఎప్పుడు పొత్తులను ప్రకటిస్తే అప్పుడే మేము పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పగలం. ఒకటి మాత్రం స్పష్టం, మేము బీజేపీ నేతే ఆంధ్రప్రదేశ్లో 24లో అధికారంలోకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేము ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రిగా మా భుజాల మీద పెట్టుకొని ఊరేగటానికి, పల్లకీలు మోయటానికి వేరే వాళ్ళకి మేము బీజేపీ ఈ రోజున సిద్ధంగా లేదు అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టారు. నారా లోకేష్ లాంటి వాడు తెలుగుదేశం జనసేన పొత్తుంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని మొన్న మాట్లాడినటువంటి మాటలు జనసేనలో కొంతమంది ఇబ్బంది. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అసలు జనసేన కాదు, తెలుగుదేశం కాదు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, బీజేపీ నేత ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. మేము బలంగా ఉన్నాం కాబట్టి, బీజేపీ బలంగా ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి చర్చలు జరిపాడు. మేమేమైనా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళామా, వెళ్ళలేదు కదా అనేటువంటి విధంగా కూడా ఒక లా పాయింట్ల తరహాలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తుంది. మేము ఆల్రెడీ ప్రజలు మాకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదేవిధంగా ఉప ఎన్నికల్లోనూ మేము పోటీ చేసాం, మా యొక్క సత్తా నిరూపించుకున్నాం, ప్రజలు కూడా మాకు మద్దతు ఇస్తారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాము, పొత్తు వ్యవహారం ఇవన్నీ కూడా ఫైనల్గా తెలుస్తుంది. అంటే తన మిత్రుడైనటువంటి బీజేపీకి మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనేటువంటి అంశాన్ని కూడా బీజేపీ అంగీకరించట్లా. బీజేపీ నేతే ముఖ్యమంత్రి కావాలని. ఇక సీట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే మాట్లాడి ఉన్నారు. మాకు ఏమీ తక్కువ సీట్లు అడగము, మేము 75 సీట్లు అడుగుతాం, అసెంబ్లీ సీట్లు 10-12 లోక్సభ స్థానాలు కావాలి, తక్కువ ఏమొద్దు అనేటువంటిది. మేము అంగీకరించడం కూడా తక్కువ సీట్లకి. 2014లో అంటే తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు కూడా అన్ఫెయిర్ గేమ్ నడిచింది. 15 సీట్లు ఇస్తామని ప్రకటించి తర్వాత 13 ఇచ్చి, ఆ 13లో మళ్ళీ ఎమ్మెల్సీలు ఇస్తామని 2 తగ్గించి, మళ్ళీ వాటిలో 3 రెబల్గా పోటీ పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఇదంతా కుట్ర రాజకీయాలు అప్పుడు నడిచింది, ఇప్పుడు నడవు అనేటువంటి విధంగా బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా తెలుగుదేశంతో ఒకవైపున పొత్తు ఉంటుంది అని సంకేతాలు ఇస్తూనే తెలుగుదేశం పార్టీ మా మీద పెత్తనం చేస్తూ అంటే కుదరదు, వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పినట్టు వాళ్ళు వినాలి అనేటువంటి విధంగా బీజేపీ హ్యాండెడ్ బిహేవియర్ కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే మరి ఉంది. అసలు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రకంగా రక్తం మరిగిపోయే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడు, మేము మా బీజేపీ నేత అవుతాడు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకపోయినా అంటే ఇండైరెక్ట్గాదే కదా బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది చెప్తే, మేము చెప్పినట్టు వినాలి అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి ఆంక్షలు పెట్టడం. చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అమిత్ షాతో చర్చలు అయిపోయిన తర్వాత ఆయన ఏమీ మాట్లాడకపోవటం ఇప్పటి వరకు. అసలు ఏం కండిషన్లు పెట్టారు బీజేపీ వాళ్ళు, అమిత్ షా ఏం కండిషన్ పెట్టాడు, అసలు ఎందుకు మాట్లాడటం చంద్రబాబు నాయుడు బయటికి, పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. ఆ పొత్తులు సంబంధించిన పవన్ కళ్యాణ్కి పిలుపు వస్తుందని దాని మేము చూస్తున్నారు, ఆయనకి ఇంకా ఢిల్లీకి పిలుపు రాలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా సమావేశాలు లేవు. బీజేపీ ఏదో ఒక అంశం తేలితే తప్ప వీళ్ళు ముందుకు పోయేటువంటి పరిస్థితులు. తీరా పొత్తులు ఫైనల్ అవుతాయి అనుకున్న టైంలో
బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రిని మేమే అంటూ కూడా ఈ రోజున బాంబు లాంటి వార్త విష్ణువర్ధన్ రెడ్డి పేల్చినటువంటి పని. మరి దీనికి చంద్రబాబు నాయుడు అంగీకరించి మరి పొత్తు పెట్టుకుంటారా? బీజేపీ లేకపోతే 5 సంవత్సరాల్లో బీజేపీ కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కొన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఈ విధంగా బాగా పంపిణీ ఏమైనా చేసుకుంటారా? మరి అదే కండిషన్ ఏమన్నా బీజేపీ వాళ్ళు పెట్టారా? అందుకనే చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదా? ఇవన్నీ కూడా పొత్తు అయితే బీజేపీతో వస్తుందనేటువంటి ఆ సంతోషం కూడా మిగలకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆందోళన అయితే నెలకొన్నది. పోనీ పొత్తు కాదు అని ఏమన్నా వెళ్దామని అంటే తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికలు చేయలేమేమో, కార్యకర్తలు మనోస్థైర్యం దెబ్బతింటుందేమో అనేటువంటి భయం చంద్రబాబు నాయుడులో ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలప్పుడు అసలు ఎన్నికలు బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో, బీజేపీ మాతో ఉంది అని చెప్పుకుంటే కొంత ఎన్నికల కమిషన్ ఇవన్నీ కూడా తమకు అనుకూలంగా పనిచేస్తాయని లేదు, ఇవన్నీ కూడా ఏముంటాయి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ భయాలేవో చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. మరి అది ఏంటి అనే దాని మీద ఆ బలహీనత ఏమిటి? బీజేపీ లేకుండా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి, బీజేపీతో వెళ్ళాలంటే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్లకు అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే బావి అన్నట్టుగా, గొయ్యి అన్నట్టుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరిస్థితి.